మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ స్టూడెంట్స్కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు, ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు, ఒక డ్రాస్టిక్ చేంజ్, భారీ మార్పులు, రెవల్యూషన్ అని కూడా చెప్పవచ్చు. అది ఏంటి అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఎప్సెట్ ఎగ్జామ్ రాస్తాం కదా, ఎప్సెట్ ఎగ్జామ్ ఎంపీసీ బైపీసీ వాళ్ళకి 4th and 5th బైపీసీ, 9th 10th 11th ఎంపీసీ స్టూడెంట్స్కి ఎగ్జామ్ రాసిన రోజే మీ మార్క్స్ తెలిసిపోతాయి. రిజల్ట్ రాదు, మీ మార్క్స్ తెలిసిపోతాయి. ఎంత రిలీఫ్ ఉంటుంది అంటే స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ. ఎందుకంటే ఇక ప్లాన్ అర్థమవుతుంది అనమాట. ఓకే, ఎప్సెట్లో మంచి మార్క్స్ వచ్చాయి, సో నేను ఎప్సెట్లో టాప్ కాలేజ్ సీట్ వస్తుంది, ఎప్సెట్లో అసలు మార్క్స్ రాలేవు, సో నేను ప్లాన్ బి ఏదో పెట్టుకోవాలి, ఇలా అలర్ట్ అవుతారు. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కొన్ని చేంజెస్ చేస్తున్నారు, ఇది చాలా చాలా గుడ్ న్యూస్. ఎన్టీఏ కన్నా ఎప్సెట్ తెలంగాణ అధికారులు తీసుకున్న నిర్ణయం చాలా చాలా ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కన్నా, ఇంకా చాలా పెద్ద పెద్ద ఏజెన్సీస్ కన్నా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న, తెలంగాణ విద్యాశాఖ తీసుకున్న ఈ డిసిషన్ చాలా ఉపయోగపడుతుంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి. చాలా రిలీఫ్ అని చెప్పవచ్చు. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. కొన్ని ఇంపార్టెంట్ ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా పరీక్ష పూర్తి, అదిగో మార్కులు. పరీక్ష రాసిన వెంటనే మార్క్స్, ఎగ్జామ్ రాస్తాం కదా, ఎగ్జామ్ అయిపోతుంది, టైం అయిపోయిన వెంటనే స్క్రీన్ మీద నీకు ఇన్ని మార్క్స్ వచ్చినాయని చెప్తారు. ఇది ఫస్ట్ టైం అసలు దీంట్లోనే ఫస్ట్ టైం అంటే లేదు, బిట్సెట్లు ఉంటుంది ఆల్రెడీ. బిర్లా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఉంది కదా, బిట్సెట్ బీటెక్ కోసం జరిగే ఎగ్జామ్ అది. సో అందులో కూడా ఇలానే అనమాట. కాకపోతే రిజల్ట్, ర్యాంక్ అవన్నీ తర్వాత ఇస్తారు, మీ మార్క్స్ మాత్రం ఆ రోజే తెలుస్తుంది అనమాట. ఇంకా జిఆర్ఈ, టోఫెల్, మనం అబ్రాడ్ వెళ్ళడానికి రాసే ఎగ్జామ్స్లలో కూడా అప్పుడే స్కోర్ తెలుస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ గురించి మీ దగ్గర మాట్లాడతాను. ఆఫ్టర్ ఎగ్జామ్ ఇమ్మీడియట్గా మీ స్కోర్ మీకు తెలుస్తుంది, ఇమ్మీడియట్గా మీ స్కోర్ మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఇమ్మీడియట్గా స్క్రీన్ మొత్తం క్లోజ్ అవుతుంది, క్లోజ్ అయ్యి మీ స్కోర్ మీకు తెలుస్తుంది. అది తెలుసుకొని రావాలి. ఇప్పుడు 160 మార్క్స్ కదా ఇది ఎప్సెట్లో, 160కి 140 వచ్చినాయా, 100 వచ్చినాయా, 90 వచ్చినాయా, 70 వచ్చినాయా, 30 వచ్చినాయా, 20 వచ్చినాయా, ఇలా మనకు తెలిసిపోతుంది అనమాట. సో విల్ డిస్ప్లే, బట్ నాట్ ర్యాంక్ అండ్ రిజల్ట్. ర్యాంక్ రాదు, రిజల్ట్ రాదు. ఎందుకు అంటే చాలా సెషన్స్ ఉంటాయి కదా, 9th 10th 11th కదా. సో మీరు ఆ సెషన్లో మీ మార్కులు తెలుస్తుంది, కానీ నెక్స్ట్ టుమారో వేరే సెషన్ ఉంటుంది, అందరివి నార్మలైజేషన్ చేసి ర్యాంకులు ఇవ్వాలి కాబట్టి అది తర్వాత ఇస్తారు. ఇలా అనమాట. అప్పుడు మీకు డౌట్ వస్తుంది, అరే నేను 80 మార్కులు కరెక్ట్ పెట్టాను, నాకేమో 20 మార్కులే వచ్చినాయి, ఎక్కడైనా మిస్టేక్ జరిగిందా, సిస్టమ్ ఏమైనా ఎర్రర్ ఇచ్చిందా అని మీరు టెన్షన్ పడొద్దు. మీరు ఛాలెంజ్ చేయొచ్చు, మళ్ళీ ప్రొవిజనల్కి ఛాలెంజ్ చేయొచ్చు. రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మీరు ఛాలెంజ్ చేస్తే కరెక్షన్ జరిగిపోతుంది, ఏ టెన్షన్ ఉండదు. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం కాబట్టి మిస్టేక్స్కి ఎర్రర్ చాలా 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 నెగ్లిజిబుల్గా ఉంటుంది అంతే. సో యాక్యురేట్గా రిజల్ట్ వస్తుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ షిఫ్ట్స్ ఫైనల్ కీ అండ్ రిజల్ట్ దే విల్ క్యూ. ఇది ప్రొవిజనల్ కీ బేస్డ్ చేసుకొని మనకు రిజల్ట్ ఇస్తారు, మార్క్స్ ఇస్తారు. ఇలా అనమాట. దిస్ ఈజ్ లైక్ బిట్సెట్, ఆల్రెడీ బిట్సెట్లో ఉందని చెప్పాను కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ వీ కెన్ ఛాలెంజ్, మనం ఛాలెంజ్ చేయొచ్చు, ఏం టెన్షన్ ఉండదు. సో ఇదొకటి. నెక్స్ట్ దీని కన్క్లూజన్ ఇస్తున్నాం మొత్తం. నెక్స్ట్ ఇన్ ఎగ్జామ్ ఆఫ్టర్ టైం వితౌట్ డూయింగ్, మీరు ఎగ్జామ్ రాస్తుంటారు, టైం అయిపోయింది, వాళ్ళు ఇచ్చిన టైం డ్యూరేషన్ అయిపోతుంది, అయిపోయిన వెంటనే ఒక్కసారిగా స్క్రీన్ క్లోజ్ అయిపోతుంది, క్వశ్చన్ పేపర్ ఏం కనపడదు, తర్వాత మార్క్స్ మనకు డిస్ప్లే అవుతాయి అనమాట. ఇది కన్క్లూజన్. ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు, ఇంప్లిమెంట్ చేస్తారు. డ్రాస్టిక్ చేంజ్ లాస్ట్ ఇయరే వచ్చింది తెలంగాణ వెబ్సైట్లో, మార్క్ కౌన్సిలింగ్ అని పెట్టారు జేఈ మెయిన్స్ లెవెల్లో. కొన్ని స్టేట్స్లలో అది లేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా లేకుండే. దీనివల్ల చాలా బెనిఫిట్, స్టూడెంట్స్కి మిస్టేక్స్, తప్పులు జరగవు. ఎందుకంటే స్టూడెంట్కి పేరెంట్కి కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ టైమే లైఫ్లో. ఒక అబ్బాయి ఉంటే ఒకటేసారి చూస్తారు కాబట్టి అంత అవేర్నెస్ ఉండదు. సో మార్క్ కౌన్సిలింగ్ ద్వారా మనం తప్పులు చేయకుండా ఉండొచ్చు. సో అలా మనకు ఆ మార్కులు అనేవి తెలిసిపోతాయి ఇక్కడ. నెక్స్ట్ బిగ్ చేంజ్, ఇంకొకటి ఏం చేంజ్ అంటే అప్లికేషన్ యాక్చువల్గా మనం అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు కదా, అప్లై చేసేటప్పుడు కంప్యూటర్ కానీ ల్యాప్టాప్లో కానీ చేయాలన్నట్లు ఉంటుంది అనమాట జనరల్గా ఇంతవరకు. అందుకని ఇప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే నెట్ సెంటర్కి వెళ్ళడము, ల్యాప్టాప్ అందరి దగ్గర ల్యాప్టాప్ కంప్యూటర్లు ఉండవు కదా, నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ క్యూలో నిలబడి హరీబరీగా చేస్తుంటారు. మళ్ళీ వాళ్ళు ఒక 200-300 ఎక్కువ తీసుకుంటారు. తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే పేమెంట్ మన కార్డు నుంచి చేస్తే అప్పుడు మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, సివివితో నెంబర్తో సహా ఇవ్వాల్సి వస్తుంది. చాలామంది పేరెంట్ ఎలా అప్లై చేస్తారంటే నా ఏటీఎం నుంచే నా అకౌంట్ నుంచే కట్ చేయండి అని చెప్పేసి మన డీటెయిల్స్ ఇస్తారు. ఖచ్చితంగా అది ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే అన్ని డీటెయిల్స్ తెలిసిపోతాయి కదా వాళ్ళకు. ఓటీపీ వచ్చినా ఏదో ఒకటి, అదొక ప్రాబ్లం. కానీ ఈసారి ఏం చేస్తున్నారు అంటే మొబైల్ ద్వారా
మొబైల్ ఫ్రెండ్లీ యాప్ అనేది ఇస్తున్నారనమాట. స్మార్ట్ మొబైల్ ద్వారా మనమే చేసుకోవచ్చు. ఇలా అయితే ఏ టెన్షన్ ఉండదు. స్టూడెంట్ ఇంట్లోనే ఉంటాడు. లేదు సార్ లాస్ట్ ఇయర్ కూడా నేను మొబైల్లోనే డెస్క్ టాప్ ఆప్షన్ పెట్టుకొని చేశానంటే నో ఇష్యూ. కానీ ఈసారి వాళ్ళు అఫీషియల్గా ఒక మొబైల్ ఫ్రెండ్లీ యాప్ని తీసుకొని వస్తున్నారు. సో మీకు మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఓకే, ప్రొటెక్ట్. ఎందుకంటే నైట్ 12-2 గంటలప్పుడు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం రష్ తక్కువ ఉంటుంది అప్లికేషన్ చేసేటప్పుడు. సో చాలా బెనిఫిట్స్. ఇది కూడా ఒక డ్రాస్టిక్ చేంజ్. చూడండి, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే పేరెంట్ స్టూడెంట్కి టెన్షన్ ఉంటుంది. ఇంట్లో ఉండే అవి చేసుకోవచ్చు. మొత్తం ప్రాసెస్ ఇంట్లో ఉండే చేసుకోవచ్చు మొబైల్ యాప్ ద్వారా. ఇది కూడా ఒక డ్రాస్టిక్ చేంజ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ వెబ్సైట్ ఇంకొకటి, ఒక ర్యాంక్ వచ్చింది, మార్కులు వచ్చినాయి. ఇప్పుడు పేరెంట్కి స్టూడెంట్కి టెన్షన్ ఏంటంటే ఏ కాలేజీలో సీట్ వస్తుంది, లాస్ట్ ఇయర్ ఈ మార్క్కి ఈ ర్యాంక్కి ఏ కాలేజీలో వచ్చింది అనేది యూట్యూబర్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవ్రీ ఇయర్. ఈసారి వీళ్ళు వెబ్సైట్లో అఫీషియల్గా వీళ్ళే పెడుతున్నారంట. లాస్ట్ ఇయర్లో ఈ ర్యాంక్కి ఇన్ని మార్క్స్ వస్తే ఇంత ర్యాంక్ వచ్చింది, ఇది రావచ్చు అని చెప్పేసి మొత్తం వెబ్సైట్లోనే అఫీషియల్గా పెట్టేసరికి ఏ టెన్షనే ఉండదు. స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఎవరి మీద డిపెండ్ అయ్యే అవసరమే ఉండదు. ఇది కూడా చాలా హెల్ప్ అనమాట. చాలా టెన్షన్ ఉంటుంది ఈ ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి, పేరెంట్స్కి విపరీతమైన టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ టర్న్, అరే మంచి కాలేజీలో పడితే 4 years బీటెక్, ఎక్కడ ఎలా ఉంటుంది కాలేజ్, హాస్టల్, అమ్మాయిలు హాస్టల్ ఎలా ఉంటుంది, ఆ కాలేజ్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఈ టెన్షన్స్ చాలా ఉంటాయి. దీని బదులు మేనేజ్మెంట్కి వెళ్ళాలా, మేనేజ్మెంట్ 10-12 లక్షలు చెప్తారు, ఇంత టార్చర్ ఉంటుంది కదా. మీకు ముందే కొంచెం ఈజీ అవుతుంటే మీరు ఒక ప్లాన్లో ఉంటారనమాట. మీకు వచ్చిన మార్కుకి ర్యాంకుకు నార్మల్ కాలేజ్ వస్తుంటే కొద్దిమంది పేరెంట్స్ అలర్ట్ అవుతారు. ఓహో ఈ మార్కుకి ర్యాంక్కి ఆ కాలేజ్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ప్లాన్ బి పెట్టుకుంటారు. కొద్దిమంది హ్యాపీగా ఉండొచ్చు, కొద్దిమంది ప్రిపేర్డ్ అయి ఉంటారు. ఓకే ఇదే కాలేజ్ రావచ్చేమో, ఇటువంటి కాలేజెస్ అని. సో చాలా బెనిఫిట్ అవుతుంది ఇది. సో ఇది ఒక గొప్ప మార్పు అని చెప్పవచ్చు. ఇంకా కొన్ని పాయింట్స్, బిఫోర్ 2 days ఎగ్జామ్ ఆల్సో. ఇంతమందికి ఎలా ఉండంటే, అంటే ఇప్పుడు కొద్దిమంది అప్లై చేయరు, వాళ్ళ ప్లాన్ వేరే ఉంటుంది, అబ్రాడ్ వెళ్దామో అది ఇది అని అనుకుంటారు. కానీ లాస్ట్ 2 days ముందు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ 10,000 rupees ఫైన్ కట్టాలి అప్లికేషన్కి. ఇది గుర్తుపెట్టుకోండి. నా సజెషన్ అయితే బెటర్ ముందే అప్లై చేయడం. ఒకవేళ 2,500 నుంచి 10,000 లేట్ ఫీ కట్టి అప్లై చేస్తే సెంటర్ హైదరాబాద్లోనే ఉంటుంది, విలేజ్లలో ఉండదు అనమాట. ఎందుకంటే హైదరాబాద్లో ఇమ్మీడియట్గా సెంటర్ అలాట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, చాలా కాలేజెస్ ఉంటుంది ఈజీ కాబట్టి. సో ఇమ్మీడియట్ హైదరాబాద్లోనే మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది బెనిఫిటా, ఈ మెథడ్ బెనిఫిటా స్టూడెంట్స్ కంటే ఎక్సలెంట్ బెనిఫిట్, నో డౌట్. బెనిఫిట్ ఫ్రమ్ దిస్ ఆల్రెడీ గేట్ GMAT, GRE బిట్సాట్లో పెట్టారు, అది సక్సెస్ అయింది కాబట్టి తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ స్టూడెంట్ అండ్ పేరెంట్ విల్ గెట్ క్లారిటీ అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్గా క్లారిటీ వస్తుంది. మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ రాసిన రోజు స్కోర్ వస్తుంది, ఆ స్కోర్ని బట్టి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఎంత ర్యాంక్ వస్తుందో ముందే తెలుసుకోవచ్చు, దాన్ని బట్టి ప్లాన్ బి పెట్టుకోవచ్చు. కాబట్టి చాలా ఎక్సలెంట్. ఇంకొకటి వెబ్సైట్లో ఏమవుతుందంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి ఏ స్టూడెంట్కి క్లారిటీ ఉండదు ఎంత స్కోర్ వస్తుందని. జేఈఈ మెయిన్స్లోనేమో నెగిటివ్ ఉండేసరికి కరెక్ట్ అనిపించినవి పెడతారు, బయటకు వచ్చినాక క్రాస్ చెక్ చేసుకుంటే ఎస్టిమేట్ చేయొచ్చు ఇన్ని మార్క్స్ అని. కానీ వెబ్సైట్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి అన్నీ అటెంప్ట్ చేస్తారు, కాబట్టి ఎంత వస్తుందో తెలియదు. ఆ రోజు స్కోర్ ఇస్తే చాలా ఎక్సలెంట్ బెనిఫిట్. ఇదే రకంగా జేఈఈ మెయిన్స్లో వేరే దాంట్లో ఏ ఎంట్రన్స్లో కూడా ఇలా పెడితే మాత్రం స్టూడెంట్కి చాలా చాలా బెనిఫిట్, పేరెంట్స్కి కూడా. సో ఇదండి న్యూస్. ఇంకా కొన్ని పాయింట్స్ మనకు 2025లో 2,20,326 మంది అప్లై చేశారు ఎంపీసీకి. బైపీసీకి 86,762 అప్లై చేశారు. ఇంత హ్యూజ్ స్ట్రెంత్ చూడండి. జేఈఈ కూడా తెలుగు స్టేట్స్ నుంచి ఇంతగానం ఉండరు స్ట్రెంత్. ఓకేనా. సో ఇంతమంది స్ట్రెంత్లా మీరు మీ ర్యాంక్ మీకు 100 మార్కులు వచ్చింది అనుకోండి, మీ మార్కులు ఎంత వస్తుంది, ర్యాంక్ ఎంత వస్తుంది, 119 వస్తుంది. బైపీసీ వాళ్ళకి 189. నేను ఇది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీకు 10,000 బిలో ర్యాంక్ వచ్చిందంటే మీది బీటెక్ మొత్తం ఫ్రీ ఉండొచ్చు అనమాట. కాంపిటీషన్ కూడా ఎలా ఉంటుంది చూడండి, 2 లక్షల పైన అప్లై చేస్తారు. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కూడా అంతే 2 లక్షల పైననే ఉంటుంది అప్లికేషన్స్. సో మీకు 5,000 10,000 లోపల ర్యాంక్ వస్తే మీకు ఫ్రీ బీటెక్ ఉంటుంది. 1000 ర్యాంక్ రానికి ఎన్ని మార్కులు రావాలి, 90 మార్క్సే. ఎంతకి, 160కి. బైపీసీ అయితే 88, 5,000 అయితే 72 మార్క్సే. బైపీసీ అయితే 74 అవుట్ ఆఫ్ 160కి. 10,000కి 64 మార్క్సే. బైపీసీ అయితే 65. చూడండి, మీరంటే 65 to 70 మార్కులు తెచ్చుకుంటే బీటెక్ మొత్తం ఫ్రీగా చదవచ్చు. మై డియర్ స్టూడెంట్స్, ఇది పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లలకి టార్గెట్ ఇవ్వండి. అరే 80 మార్కులు తెచ్చుకో 160కి, మ్యాథ్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 ఉంటాయి కదా, 80 మార్కులు తెచ్చుకో. నారాయణలో 2.5 లక్షలు 3 లక్షలు కట్టినో జేఈఈ మెయిన్స్ చూస్తేనేమో తక్కువ స్కోర్ వస్తుంది. ఎప్సెట్లో 80 మార్క్స్ తెచ్చుకోండి అని పాజిటివ్ వేలా ఎనర్జెటిక్గా
వాళ్ళకి మోటివేషన్ వచ్చేలా మీరు మానిటర్ చేయండి మై డియర్ పేరెంట్స్. ఆ స్టూడెంట్స్కి నాకు 80 పైన మార్కులు తెచ్చుకుంటే టాప్ కాలేజీలో మంచి సీట్ వస్తుంది. ఇది 50% ఇక్కడ నేను అడిగేది. జేఈఈ మెయిన్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియా ఫుల్ కాంపిటీషన్, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇలా మీరు స్టూడెంట్స్ని గైడ్ చేయండి. నేను ఆల్రెడీ ఇది చెప్పాను, నోటిఫికేషన్ ఎప్పుడు February 14 వస్తుంది, February 19 ఏమో అప్లికేషన్స్ పెట్టవచ్చు, April 4th లేట్ ఫీ లేకుండా అప్లై చేసుకోవచ్చు, May 4th 5th బైపీసీ, May 9th 10th 11th ఎంపీసీ వాళ్ళ ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. ఇంకొకటి, వెబ్సైట్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఏం చేసిందంటే మంచి ర్యాంక్ వచ్చింది. ఆ స్టూడెంట్కి IIITలో సీట్ కూడా వస్తుంది. మంచి మనకి ఇండియాలో ఐఐటి, ఎన్ఐటి, నెక్స్ట్ IIIT, GFTC ఇది కదా బ్రాండ్ లెవెల్. సో ఆ IIIT కూడా మరీ నార్మల్ ఏం కాదు, కాకపోతే వేరే స్టేట్లో అనమాట. కానీ ఆ స్టూడెంట్ ఏం చేసిందంటే ఆ స్టూడెంట్కి వెబ్సైట్లో 2500 పైన ర్యాంక్ వచ్చింది. ఎంతైనా IIITలో అక్కడ ఫీజు కట్టాల్సింది, కొంత ఫీజు అవుతుంది ఖర్చు ఇక్కడితో పోలిస్తే. ఈ అబ్బాయి ఏం చేసిందంటే చాలా తెలివిగా బేస్డ్ ఆన్ వెబ్సైట్ 2500 ర్యాంక్ వచ్చింది కదా, సార్ నాకు 2500 ర్యాంక్ వచ్చింది, నాకు బీటెక్ మొత్తం ఫ్రీ, ట్యూషన్ ఫీజు ఏమి ఉండదు. కొన్ని కాలేజీలో 1,60,000, 50,000, 60,000, 90,000 అలా ఉంటుంది కదా. సో బీటెక్ మొత్తం ఫ్రీగా చదవచ్చు. ఇది ఒకటి. నాకు నార్మల్ కాలేజ్ ఏం రాదు, మంచిగా టాప్ కాలేజీలోనే వస్తుంది, టాప్ 10-15 కాలేజీలోనే వస్తుంది కదా అని ఏమని డిస్కస్ చేశాడంటే, నాకు IIIT అదేమొద్దు సార్ వేరే స్టేట్కి, నేను ఇక్కడే ఉంటా, ఈ కాలేజీలో జాయిన్ అవుతా హైదరాబాద్లో, నేను అమీర్పేటలో కోర్సెస్ నేర్చుకొని స్కిల్స్ పెంచుకుంటా, నేను బీటెక్ తర్వాత జాబ్ చేయను, ఏదైనా స్టార్టప్ పెట్టుకుంటా అని ప్లాన్ అనమాట. ఎంత ఎక్సలెంట్ అంటే అసలు ఇలా ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం కాబట్టి మీకు సర్టిఫికెట్, ఒక స్టూడెంట్ ఐఐటి నుంచి సర్టిఫికెట్ ఉంది, స్కిల్స్ లేవు. ఇంకొక స్టూడెంట్ నార్మల్ కాలేజ్ నుంచి సర్టిఫికెట్ ఉంది బీటెక్, కానీ స్కిల్స్ ఉన్నాయి. అప్పుడు ఎవరికి జాబ్ వస్తుంది అంటే ఈ అబ్బాయి, స్కిల్స్ ఉన్న అబ్బాయికి. స్కిల్స్ అంటే అదే మన కోర్సెస్ నేర్చుకొని అటువంటి ఒక మొత్తం కమాండ్ తెచ్చుకున్నారు అనుకోండి, ఏ వర్క్నైనా సరే సాల్వ్ చేసే కెపాసిటీ, ఈజీగా చేయడము, ఇలా నేర్చుకుంటే ఖచ్చితంగా గ్రేట్ ఫ్యూచర్ ఉంటుంది. ఇలా ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అంతేగాని నీకు ఐఐటి రాలేదా, జేఈఈ మెయిన్స్ రాలేదా, లాంగ్ టర్మ్ తీసుకో, ఇంకో లాంగ్ టర్మ్ తీసుకో అని మాత్రం ఆలోచించకండి. ఇలా ఆలోచించండి. మీరు ఏ కాలేజీలో చదివినా సరే నవేడేస్ మీ చేతిలో మొబైల్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. సో మీరు ఏ కోర్స్నైనా నేర్చుకుంటారు, ఏ కంపెనీలైనా జాబ్ తెచ్చుకునే పాసిబిలిటీస్ పుష్కలంగా ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇలా థింక్ చేసి గట్టిగా కష్టపడండి స్టూడెంట్స్, మీకు మంచి ర్యాంక్, మంచి కాలేజీలు ఉంటారు. నెక్స్ట్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. ఐఐటి, నీట్, వెబ్సైట్, ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఫ్రీగానే, ఎటువంటి మెంటర్షిప్ ఛార్జ్ అవన్నీ ఏముండదు, మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సక్సెస్ఫుల్ స్టోరీసు, ఫెయిల్యూర్ స్టోరీసు, పర్ఫెక్ట్ గైడెన్స్, కెరీర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫాలో అవుతుండండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. వేరే వాళ్ళకి సజెస్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. అందులో అది మీరు మన ఛానల్కి చేసే ఒక గొప్ప హెల్ప్ అనుకోవచ్చు. ఇది మన ఛానల్, మన కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుగుతాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.